హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మెరైనర్ ప్రవీణ్. ఈరోజు మనం ఈ వీడియోలో మెర్చెంట్ నేవీలో ఉన్న టైప్స్ ఆఫ్ కార్గో షిప్స్ గురించి తెలుసుకుందాం. మెర్చెంట్ నేవీలో చాలా టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. ఎందుకంటే పర్టికులర్ కార్గోని క్యారీ చేయడానికి ఆ కార్గోకి తగ్గట్టు షిప్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. మెర్చెంట్ నేవీ షిప్లు సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ ఫామ్లో ఉన్న కార్గోని క్యారీ చేస్తాయి. మెర్చెంట్ నేవీలో కార్గో షిప్స్ కాకుండా ప్యాసింజర్ షిప్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ వీడియోలో మనం ఓన్లీ కార్గో షిప్స్ గురించి మాత్రమే తెలుసుకుందాం. ముందుగా డ్రై కార్గో షిప్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్గా వచ్చేది బల్క్ క్యారియర్. ఈ షిప్లు అన్ప్యాకేజ్డ్ బల్క్లో ఉన్న లూజ్ కార్గోని క్యారీ చేస్తాయి, లైక్ ఐరన్ ఓర్, గ్రెయిన్స్, కోల్ ఎక్సెట్రా. నేను నా కెరీర్ అనేది బల్క్ క్యారియర్లో ఒక డెక్ క్యారియర్గా వర్క్ చేయడంతో ఈ మెర్చెంట్ నేవీలో నా జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. గ్యాస్ ట్యాంకర్స్ అండ్ కంటైనర్స్తో పోలిస్తే బల్క్ క్యారియర్లో వర్క్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ అనేవి చాలా వేగంగా వస్తాయి. నెక్స్ట్ వచ్చి జనరల్ కార్గో షిప్స్. ఇది టైప్ ఆఫ్ కార్గో షిప్ని డిజైన్ చేయదు, ఎందుకంటే ఇది బల్క్లో ఉన్న కార్గోని లేదా కంటైనర్స్ని కూడా ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చి కంటైనర్ షిప్స్. ఈ షిప్స్ అనేవి పర్టికులర్గా కంటైనర్స్ని క్యారీ చేయడానికి మాత్రమే డిజైన్ చేశారు. ఈరోజు 90% ఆఫ్ నాన్ బల్క్ కార్గోని ఈ కంటైనర్ షిప్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇందులో 5 టైప్స్ ఆఫ్ కంటైనర్ షిప్స్ ఉన్నాయి. నెంబర్ 1 పనామాక్స్, నెంబర్ 2 సూయజ్ మ్యాక్స్, నెంబర్ 3 పోస్ట్ పనామాక్స్, నెంబర్ 4 పోస్ట్ సూయజ్ మ్యాక్స్, నెంబర్ 5 పోస్ట్ మకామాక్స్. మిగతా టైప్ ఆఫ్ షిప్స్తో పోలిస్తే ఈ కంటైనర్ షిప్ల యొక్క స్పీడు చాలా ఎక్కువ. ఇవి అరౌండ్ 25 to 30 నాటికల్ మైల్స్ పర్ హవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చి రోరో షిప్స్, రోల్ ఆన్ రోల్ ఆఫ్. ఇవి పర్టికులర్గా వీల్డ్ టైప్ ఆఫ్ కార్గోని క్యారీ చేస్తాయి. అంటే లైక్ కార్స్, ట్రక్స్ ఎక్సెట్రా. ఈ టైప్ ఆఫ్ కార్గోస్ని ఇవి క్యారీ చేస్తాయి. ఈ రోరోల్లో కూడా 2 టైప్స్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. ఒకటేమో పీసీసీ, ప్యూర్ కార్ క్యారియర్. అంటే ఇందులో ఓన్లీ కార్స్ మాత్రమే లోడ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ పీసీటీసీ, ప్యూర్ కార్ ట్రక్ క్యారియర్స్. ఇందులో కార్తో పాటు ట్రక్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి లైవ్ స్టాక్ ఆర్ క్యాటిల్ క్యారియర్ షిప్స్. ఈ షిప్స్లో బ్రతికుండే యానిమల్స్ని క్యారీ చేస్తారు, లైక్ షీప్, గోట్, కౌ, క్యామెల్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ రిఫర్ ఆర్ రిఫ్రిజిరేటెడ్ కార్గో షిప్స్. ఇవి మెయిన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, మీట్, ఫిష్ ఆర్ ఫ్రోజన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇవి క్యారీ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ లాగ్ క్యారియర్ ఆర్ టింబర్ కార్గో షిప్స్. ఈ షిప్స్లో లాగ్ టైప్స్లో ఉన్న వుడ్ని క్యారీ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ లిక్విడ్ టైప్లో ఉన్న కార్గోని క్యారీ చేసే షిప్స్. ఫస్ట్ వన్ క్రూడ్ ఆయిల్ క్యారియర్స్. ఇవి క్రూడ్ ఆయిల్ని వీటి ట్యాంక్స్లో క్యారీ చేయడానికి డిజైన్ చేశారు. ఇవి రిగ్స్ నుండి తీసిన క్రూడ్ ఆయిల్ని డిఫరెంట్ కంట్రీస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న రిఫైనరీస్కి ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రొడక్ట్ ట్యాంకర్స్. ఇవి రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ని క్యారీ చేస్తాయి, లైక్ గ్యాసోలైన్, పెట్రోల్, డీజిల్, నాప్థాల్, మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఈ టైప్ ఆఫ్ ఆయిల్స్ని ఇవి ఈ షిప్లో క్యారీ చేస్తారు. ఇవి సైజులో క్రూడ్ ఆయిల్ క్యారియర్స్ కంటే చిన్నవిగా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ కెమికల్ ట్యాంకర్స్. ఈ షిప్లో స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్స్ ఉంటాయి. అందులో లిక్విడ్ కెమికల్స్ని క్యారీ చేయడానికి యూజ్ చేస్తారు, లైక్ నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కెమికల్స్ని ఒక పోర్ట్ నుండి వేరే పోర్ట్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. తర్వాత వచ్చి ఆయిల్ అండ్ కెమికల్ ట్యాంకర్స్. ఇవి బోత్ ఆయిల్ అండ్ కెమికల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ షిప్స్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాస్ ట్యాంకర్స్. లిక్విఫైడ్ చేసిన గ్యాస్ కెమికల్స్ని ప్రెజరైజేషన్ లేదా రిఫ్రిజిరేషన్ చేసిన తర్వాత ఈ గ్యాస్ ట్యాంకర్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఆ గ్యాసెస్ని కంప్రెస్ చేసి లిక్విడ్ స్టేట్లో క్యారీ చేస్తాయి. వేరియస్ టైప్స్లో ఉన్న గ్యాసెస్ని క్యారీ చేయడానికి, లైక్ ఎల్పిజి, ఎల్ఎన్జి అండ్ అదర్ గ్యాసెస్, ఈ లిక్విడ్ స్టేట్లో ఇవి ఈ షిప్స్లో క్యారీ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆస్పాల్ క్యారియర్ ఆర్ బిటుమన్ ట్యాంకర్. ఈ షిప్స్లో బిటుమన్ని క్యారీ చేస్తారు. ఇవి రోడ్స్ వేసేటప్పుడు ఈ బిటుమన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.